సోషల్ మీడియా వేదికలుగా పలువురు వ్యక్తులు రాజకీయ ప్రముఖులపై అసభ్యకరమైన పోస్టులు, అసభ్యకరమైన కామెంట్లు, వారి కుటుంబంలోని మహిళలపై అసభ్యకరమైన పార్ఫింగ్ ఫోటోలను పెట్టిన వారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ విషయంలో చిన్న పెద్ద తన పర అనే తాత్పర్యం లేనని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు ఇప్పటికే ఏపీ సర్కారు ఇచ్చింది. ఇందులో భాగంగా ఏపీ వైసీపీ నాయకుల కుటుంబంలోని మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని కూడా వదిలేది లేదని స్వయంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సమయంలో సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కించపరిచేలా సోషల్ మీడియాలోని పోస్టులు పెట్టారు అంటూ మండల టీడీపీ కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీస్ స్టేషన్లోని కేసు నమోదయ్యింది. ఈ సందర్భంగా కేసు విచారణకు హాజరు అవ్వాలి అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు సిద్ధం చేశారు పోలీసులు. ఈ క్రమంలో వాటిని అందజేసేందుకు ఏఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలోని బృందం ఒంగోలు నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. అవును, రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఒంగోలు నుంచి బయలుదేరిన బుధవారం ఆర్జీవీకి నోటీసులు అందజేసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఈ వ్యవహారం అత్యంత ఆసక్తికరంగా మారింది. శ్రీరెడ్డిపై అనకాపల్లిలో ఫిర్యాదు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితలపై దుర్భాషలాడుతున్న శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలి అని కోరుతూ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో తెలుగు మహిళా సభ్యులు ఫిర్యాదు చేశారు.